అవునాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కడిని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము. ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్ మీరు ప్రస్తావన చేసింది ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నచ్చలేదు, మీకెట్లా నస్తుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం జరిగింది. దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన సమాధానం చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఆ విధంగా సహకరించమని కోరుతా ఉన్నాను. అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమకు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోడ్ల విషయంలో మొన్న మంత్రి గారి సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరం మేము మా మొత్తం పీరియడ్లో కేవలం 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో 4,167 కోట్లు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. అయితే అది అవాస్తవం అధ్యక్ష. అంటే అంకెలు సరిగ్గానే ఉన్నాయి, కానీ మరి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే 4-5 సీఈలు ఉంటారు అధ్యక్ష. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సీఈ చూసుకుంటాడు. అయితే ఒక్క సీఈ ఇచ్చిన దాన్నే బహుశా వారు చూసిరేమో. యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష, దీంట్లో స్టేట్ రోడ్స్ అండ్ ఎస్ఆర్ఎన్ అని స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్ అని ఒక విభాగం. ఆ విభాగంలో ప్లాను నాన్ ప్లాన్ రెండు ఉంటాయి అధ్యక్ష. ప్లాన్ వర్క్స్ అంటే ఏంటంటే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్గా మార్చడం, కొత్త రోడ్లు వేయడం, లేదు 4 లేన్ రోడ్లు చేయడం, ఏమో ప్లాన్ వర్క్స్. ఇక నాన్ ప్లాన్ వర్క్స్ ఏమో రిన్యువల్స్, రిపేర్సు, చిన్న కల్వర్ట్లు కట్టడం నాన్ ప్లాన్ వర్క్స్. అయితే అధ్యక్ష, ఈ స్టేట్ రోడ్స్ విభాగంలో ప్లాన్లో మేమున్నప్పుడు 2014 నుంచి 2024 దానికి 10 సంవత్సరాల కాలంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన డబ్బు, ఖర్చు చేసి రిలీజ్ అయిన డబ్బు 8,821 కోట్ల అధ్యక్ష. తర్వాత ఆర్డీసీ నుంచి కూడా లోన్ తీసుకొని ఇంకొక 4,167 కోట్లు ఈ ప్లాన్లోనే ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అది సపరేట్గా ఖర్చు పెట్టినాం. మంత్రి గారికి మరి అది దాంట్లోనే అని చెప్పి మొన్న మాట అన్నారు. ఈ రెండు కలిపితే ప్లాన్లో 12,988 కోట్లు రిలీజ్ అయినాయి 10 సంవత్సరాల కాలంలో. నా దగ్గర ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, తమరికి నేను పంపిస్తాను. అట్లనే నాన్ ప్లాన్లో అంటే రిపేర్స్, రిన్యువల్స్, కల్వర్ట్స్ కోసం 10 సంవత్సరాల కాలంలో 3,375 డైరెక్ట్ బడ్జెట్ నుంచి, తర్వాత డిఎంఎఫ్టీ నుంచి 257 కోట్లు. ఈ రెండు కలిపితే రిపేర్స్, రిన్యువల్స్ కోసం 3,632 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అంటే స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్లో
రెండు కలుపుకుంటే 16,621 కోట్లు కేవలం ఆ ఒక్క విభాగం నుంచే రిలీజ్ అయినాయి అధ్యక్ష. తరువాత రూరల్ రోడ్స్ అని ఒక విభాగం ఉంటుంది మళ్ళీ. దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్లో ఎస్టీ ఎస్డిఎఫ్లో సేమ్ సింగిల్ లేన్ డబుల్ లోడ్ చేయడం కావచ్చు, లేదా సింగిల్ రోడ్లు కొత్త చేయడం కావచ్చు ఎస్టీ ఏరియాస్లో. దీనికోసం 1022 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. అట్లనే సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనం మొదలు చేస్తాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. దాని కింద 2,519 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. ఇట్లా రోడ్లు, బ్రిడ్జులు, రిన్యువల్స్ కలిపితే 22,180 కోట్లు 10 సంవత్సరాల కాలంలో అక్షరాల రిలీజ్ అయినాయి అధ్యక్ష. మీకు టోటల్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అధ్యక్ష. వారన్నదేమో 8,112 కోట్లే అని అన్నారు, కానీ మేము రిలీజ్ చేసింది 22,180 కోట్లు ఖర్చు చేసినాం, 3 రెట్లు వాళ్ళు అన్నదానికంటే. మళ్ళీ వాళ్ళు ఇంకేమన్నారు, ఆర్డీసీ 4,167 కోట్లు కూడా దాంట్లోనే అన్నారు, 8,000 అది కాదు, సపరేట్ అది. సో అట్లా మొత్తం కలుపుకుంటే 22,180 కోట్లు. ఇంకా బిల్డింగ్స్ విషయానికి వస్తే, బిల్డింగ్స్లో అధ్యక్ష ఆ 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన ఖర్చు 2,652 కోట్లు. ఈ రోడ్స్ ఇంతకుముందు చెప్పింది, ఈ బిల్డింగ్స్ది రెండు కలుపుకుంటే మొత్తంగా 24,832 కోట్ల రూపాయల రోడ్లు, బిల్డింగ్ల పనులు మేము 10 సంవత్సరాల కాలంలో, నాకంటే మొదలు తుమ్మల గారు ఉన్నారు, నేను మా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రంలో ఖర్చు చేసినాం అధ్యక్ష. అయితే మేము అప్పులు చేసినాము అన్నారు. అప్పులు కేవలం 24,832 కోట్లలో 4,167 కోట్లు మాత్రమే అప్పు తెచ్చినాం. 20,665 కోట్లు బడ్జెట్ నుంచే పెట్టినామని తమరి ద్వారా ప్రజలకు, గౌరవ సభ్యులకు నేను మనవి చేయదలుచుకున్నా అధ్యక్ష. ఇంకా దీనికి యాడ్ చేస్తే నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ హైవేస్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు ఎన్హెచ్ వారు. అంటే టోటల్ నేను వాళ్ళది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, బిల్డింగ్ల మీద మొత్తంగా 32,832 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేయబడింది బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో అన్న విషయం మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఈ లెంత్ వైజ్ కూడా వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాల్లో మీరు గుంత కూడా పూల్చలేదు అంటూ మళ్ళీ కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లు రిపేర్లు చేసినారు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. తుమ్మల గారి పీరియడ్లో, నా పీరియడ్లో, టోటల్ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అంతకుముందు 60 ఏళ్ల క్రితం డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉంటే, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8,439 కిలోమీటర్ల కొత్తవి సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చినాము. అది రిపేర్లు కావు, అది కొత్తగా రోడ్లు వేయడము. అట్లనే అంటే ఎంత 60 ఏళ్లలో ఉన్నంత దానికంటే ఎక్కువ చేసినాం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అట్లనే 4 లేన్లలో 669 కిలోమీటర్లు ఉంటే, 60 ఏళ్ళ మొత్తం తెలంగాణ రాకున్న మొదలు మేము వచ్చినాక 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు వేసినాం అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్లలో ఉన్న దానికంటే 80% మళ్ళీ మేము కొత్తగా వేసినాం అధ్యక్ష. నేషనల్ హైవేస్లు కూడా పట్టించుకోలేదు, మీరు అడగలేదు, మీరు ఏం చేయలేదు అని అన్నారు అధ్యక్ష. తుమ్మల గారు ఉన్నప్పుడు కావచ్చు, నేను కావచ్చు, స్వయంగా కేసీఆర్ గారు కావచ్చు, రిపీటెడ్గా నేషనల్ హైవేస్ విషయంలో గడ్కరీ గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి పరిశీలి చేస్తే అధ్యక్ష, 60 ఏళ్ల కంటే మొదలు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ 2,511 కిలోమీటర్లు ఉంటే, మా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2,472 కిలోమీటర్లు యాడ్ అయినాయి అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎంత ఉండేనో కేవలం 10 సంవత్సరాల కాలంలో అంత యాడ్ చేసాం అధ్యక్ష. ఇకపోతే బిల్డింగ్స్ విషయం తెలుసు. మొన్న ఒక సభ్యురాలు ఎవరు అన్నారు, మీరు కట్టుకుంటే మేము ఇళ్లలో పెట్టుకుంటామా అన్నారు. ఇళ్లలో పట్టవు అధ్యక్ష, బిల్డింగ్లు పట్టవు, రోడ్లు పట్టవు, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అధ్యక్ష. బిల్డింగ్ల విషయంలో అధ్యక్ష, తెలంగాణ రాకున్న మొదలు R&B డిపార్ట్మెంట్ హయాంలో వారు కట్టినవి 60 సంవత్సరాలలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టినారు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 1 కోటి స్క్వేర్ ఫీట్ల కొత్త బిల్డింగ్లు కట్టి ఇవాళ 1,32 స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి అధ్యక్ష R&B డిపార్ట్మెంట్లో. ఆ బిల్డింగ్లు అందరికీ తెలుసు, నేను డీటెయిల్గా పోవక్కర్లేదు. 20-30 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఉన్నాయి, 25 కంప్లీట్ అయినాయి, 94 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినాయి. అట్లే బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ ఇవాళ
తెలంగాణకు ఒక మకుటంలా ఉన్నటువంటి సెక్రటరియట్ కట్టుకున్నాం, అమరులకు గౌరవం ఇచ్చేందుకు అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకున్నాం, యాదాద్రి టెంపుల్ కట్టుకున్నాం. మొన్న దాని మీద చర్చ జరిగింది గొప్పగా. ఈ ప్రపంచంలోనే కృష్ణశిలతోటి కట్టినటువంటి ఒకే ఒక ఆలయం యాదగిరిగుట్ట ఆలయం. అట్లనే అనీసుల్ కుర్బా అని అనాథ శరణాలయం కట్టుకున్నాం. అట్లనే జామే నిజామియాలో మంచి ఆడిటోరియం కట్టుకున్నాం, నాక్ బిల్డింగ్స్ కట్టుకున్నాం, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. ఇవన్నీ R&B డిపార్ట్మెంట్ డబ్బులతోటి. అయిపోయింది సార్, అయిపోయింది సార్ వారు అన్నదానికి చెప్పిన సార్, అయిపోయింది సార్. అయ్యా భట్టి గారు, అట్లనే సార్ వేరే బిల్డింగ్స్ కూడా మేము చేస్తూ వేరే డిపార్ట్మెంట్ డబ్బులతోటి మేము R&B డిపార్ట్మెంట్ ఆ రోజు ఉన్నప్పుడు చేసే బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ ఉంది, ఒక 7-8 మెడికల్ కాలేజీలు కట్టినాం, హాస్పిటల్స్ మొదలుపెట్టినాం, అవి నడుస్తూ ఉన్నాయి. అట్లనే కోర్టు బిల్డింగ్స్ కట్టినాం. 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహం బ్రహ్మాండంగా ఆ విగ్రహ సముదాయం కట్టినాం. అదే అధ్యక్ష, వరంగల్లో పెద్ద హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. అట్లాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కట్టినాం. అట్లనే హాస్పిటల్ స్టిమ్స్ హైదరాబాద్లో కట్టినాం, ప్రెస్ అకాడమీ బిల్డింగ్ కట్టినాం. ఇట్లా చాలా ఉన్నాయి సార్. కానీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా మీద కోపం ఉంటే ఉన్నాయండి, ఆ అంబేద్కర్ గారి విగ్రహ సముదాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టమని, అట్లే అమరుల స్మారక చిహ్నం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టమని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అట్లనే CRIFలో ఈ 2018 నుండి మీరు ఒక్క పైస తేలేదు, ఒక్క రూపాయి తేలేదు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం CRIFలో డబ్బులు వచ్చినాయి. 2014 నుంచి 2014-15లో 51 కోట్లు, 2015-16లో 135 కోట్లు, 2016లో 280 కోట్లు, 2017లో 249 కోట్లు, 2018లో 279 కోట్లు, 2019-20లో 234 కోట్లు, 2020-21లో 253 కోట్లు, 2021-22లో 261 కోట్లు, 2022-23లో 275 కోట్లు, 2023-24లో 349 కోట్లు, మొత్తంగా 2369 కోట్ల రూపాయలు CARF నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా 2519 కోట్లు ఖర్చు పెట్టినాం. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మొన్న వీరు వచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు 283 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఖర్చు 256 కోట్లు పెట్టినారు. ఇట్లా అధ్యక్ష, ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతా అని చెప్పిన. ఇది సింపుల్ అదే. ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు, వాళ్ళే కట్టించుకుంటారు, మన రోల్ తక్కువ ఉంటుంది. అయితే 2017 నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. దీనికి గజిట్ వచ్చిందే 2017లో. 2017లో గజిట్ వస్తే 2018లో మొదలై ఒక 2-3 సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష. అయితే సార్ ఆన్సర్లో చెప్పమన్నారు సార్, ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పమన్నారు సార్. ఎవరో సభ్యులు అందరికీ ఒకటేసారి సమాధానం చెప్తా. గౌరవ సీనియర్ శాసనసభ్యులు R&B శాఖ నిర్వహించిన వాళ్ళు ఇప్పుడు కూడా సభని తప్పుతో ప్రజల్ని తప్పుతో పట్టారు. మేము వచ్చినాక CRIFకి వెళ్ళి 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వర్క్స్ అన్నీ కూడా 50% అయిపోయినాయి. అది వాస్తవం, రికార్డులో ఉన్నది. 279 అంటే నేను ఏమంటలేదు, మీ ఇష్టం. మీరే నేను 850 కోట్లు స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కోరేది ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. 850 కోట్లు నేనే శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పెట్టించి 50% వర్క్స్ అయినప్పుడు 290 కోట్లు అని చెప్పడం తప్పు. మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, లేకపోతే మీరు చూసుకోండి రికార్డ్స్లో ఎన్ని శాంక్షన్ అయినా. మీ అందరు కూడా అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా, అదే ఆఫీసర్స్ ఉన్నారు. దయచేసి మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి, చివరికి అన్నీ చెప్తా. 32,000 కోట్ల 4,000 కోట్లు పెట్టినా ఈ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు మీరైనా మేమే తీసుకొచ్చింది అన్నీ పెడితే, కానీ దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. సార్ నేను అవాస్తవం మాట్లాడలేదు సార్. నేను మాట్లాడింది ఈ ఎక్స్పెండిచర్ సార్. నేను మాట్లాడింది, వారేమో శాంక్షన్స్ మాట్లాడుతున్నారు. శాంక్షన్స్ నా దగ్గర నాకు తెలియదు కదా అధ్యక్ష. ఎక్స్పెండిచర్ ఈ 2024-25లో CRIF నుంచి వచ్చిన డబ్బు 283 కోట్లని మాత్రమే నేను చెప్పిన సార్. వారు నిన్న అన్నది 850 కోట్లు తెచ్చినామన్నారు, ఇవాళనేమో శాంక్షన్ అంటున్నారు. శాంక్షన్ చేస్తే మంచిదే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్. అట్లనే ఇది ఉప్పల్ ఫ్లైఓవర్ సార్ 2018లో స్టార్ట్ అయింది, 2-3 సంవత్సరాలు నడిచింది. స్లోగా నడుస్తున్నది ఎందుకు అని వాళ్ళని పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్ లెస్ రేట్లో వేసిండు, ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ వేరే దగ్గర తీసుకుపోతున్నాడు అంటే, అప్పుడు సార్
నేను మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చు దీంట్లో అంటే, సార్ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం ఏం చేద్దాం అనేది. ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే అది మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, దాంట్లో కన్సల్టెంట్ ఉంటాడు, కాంట్రాక్టర్, ముగ్గురు కలిపి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది అని అంటే, సార్ నేను 28 ఏప్రిల్ 2022లో ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్ సార్ ఇది నేను తమరికి పంపిస్తారా, తమరి పరిశీలనకు పంపిస్తా. నిన్న మంత్రి గారు నన్ను అన్నారు, మీరు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు అని అన్నారు. నేను 1-2 సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న, చేయలేదు అన్నమాట మాట్లాడారు, కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష. సరే, ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది, ఏదో కొద్దిగా 30-40% పని అయింది, అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష. మరి 15 నెలలు అయింది అధ్యక్ష, మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని ఇప్పటికైనా. మరి వీరు వచ్చి 15 నెలలు అయింది కదా. అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష, నల్గొండ నియోజకవర్గంలో ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్, నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి సార్ మొత్తం 279.5 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్, పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ, ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి ఇవి కంప్లీట్ అయిన 78 కోట్లు సార్, ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్, కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్. ఇంకోటి సార్, స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు, ఒకసారి 46 కోట్లు, అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉంది సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్, డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజుపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు, ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్, అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్, 50% పని నడుస్తున్నారు సార్. సార్, అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది సార్, ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి సార్, ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్, అట్లనే ఈ R&B అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డా సార్ 6.25 కోట్లు, R&B జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్, తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్లు సార్, ఇవన్నీ కూడా తమరికి పంపిస్తాను సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరికి పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష, సార్, ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు సార్. మాకు వారంటే చాలా గౌరవం కూడా ఉంది. డిమాండ్స్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ డిమాండ్స్ మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం కావాలని అడగాల్సింది పోయి 10 ఏళ్ళు R&Bలో ఏం చేశారో చెప్పడం కోసం డిమాండ్స్ పద్దును వాడుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ డిమాండ్స్ మీద మాట్లాడండి. పాతది ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా జనరల్ డిస్కషన్లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అప్పుడు బట్టి గారు అప్పుడు సభలో లేరు సార్. మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఇట్లనే వస్తే
స్పీకర్ గారు ఏమన్నారంటే పద్దులప్పుడు చెప్పండి అని మా మాట చెప్పారు సార్. దానికోసమే వారిని నేను టైం అడిగినా సార్, వారు టైం ఇచ్చినా అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నాం. ఇక పెద్ద ఏం లేదు సార్. ఇప్పుడు సార్ బడ్జెట్ అప్పుడు సార్ దేవరకొండ నియోజకవర్గంలో అప్పటి బాలు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు ఒక మాట అన్నారు సార్. మా నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ లేదు అన్న మాట మాట్లాడారు సార్. అవాస్తవం సార్ అది. వారి 8 మండలాలు ఉన్నాయి సార్ వారి నియోజకవర్గంలో. ఆ 8 మండలాల్లో 2 మండలాలేమో నేషనల్ హైవే మీదనే ఉన్నాయి సార్. మిగతా 6 మండలాలకు మా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు చేసినాం సార్. సార్ ఇగో ఇది నేరోడు బొమ్మ టు నల్గొండ వయా దేవరకొండ సార్. అట్లనే దిండి టు నల్గొండ వయా దేవరకొండ సార్, ఈ రోడ్డు సార్ డబుల్ రోడ్డు. అట్లనే గుడిపల్లి టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ సార్. అట్లనే పిఏపల్లి టు నల్గొండ, ఇది కొత్త మండలం అయినా డబుల్ రోడ్ అయింది సార్ దీనికి కూడా సార్. అట్లనే చందంపేట టు నల్గొండ వయా దేవరకొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్. ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్, ఇది ఇంకొకటి RRR మీద కూడా వారు అన్నారు సార్. ఈ 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయి ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్. డబుల్ రోడ్స్ అయినాయి అధ్యక్ష, ఎప్పుడైనా అధ్యక్ష అని కూడా చెప్పటం లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష, మా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ టు కరీంనగర్ అయింది, మా రామగుండం వరకు అయింది. రోడ్లు అయినాయి అధ్యక్ష, కాదంటలేం. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది కాదంటలేం అధ్యక్ష. కానీ ఇవన్నీ కూడా మేమున్నప్పుడు కూడా చేయటం జరిగిందని వారు ప్రత్యేకమైన ప్రస్తావన కూడా చేస్తా ఉన్నారు సార్. మాకంటే ముందు ప్రభుత్వాలు చేయలేదని నేను అనట్లేదు సార్, వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు. నేను ప్రస్తావన చేసింది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గంలో మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్ లేదు అన్నారు, అది చెప్పినా సార్. మండలం నుంచి జిల్లాకు సంబంధించి నేను చెప్పినా సార్, ఆ 8 మండలాల సంగతి నేను చెప్పినాను సార్. అట్లనే సార్ RRR విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా RRR ప్రాజెక్టుకి సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పరిశు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ RRRకి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్థన్ RRRకి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయింది 2017లో సార్, వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్, తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్ ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది తుమ్మల గారు కలిసిన ఫొటోస్ లేవు సార్. నేను పోయినప్పుడు నేను గడ్కరీ గారిని కలిసినాయి సార్. అట్లనే కేసీఆర్ గారు నేను కలిపి గడ్కరీ గారిని కలిసినాం సార్. ఇట్లా పలు దఫాలుగా వెళ్ళినాం సార్. వెళ్తే 2021 మార్చి 5 నాడు భరత్మాల ప్రాజెక్టులో చేర్చారు సార్. తర్వాత మళ్ళీ పరిశు చేస్తే 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. మేము 2018లోనే అలైన్మెంట్ పంపించినాం సార్. 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. అంటే ఇది స్టార్ట్ అయిందే 2015 నుంచి సార్. 2017లో సూత్రపాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4,000 కోట్లు అయితే ల్యాండ్కు 2,000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2,000 కోట్లు డిపాజిట్ ఎందుకు ఇస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లా అక్వైర్ చేస్తే అట్లా మీరు ఇవ్వండి, మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పరిశు చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్.
చేసి సార్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మట్టుకు 1 ఇయర్లో 4 జిల్లాలకు 4 ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లను పెట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంది, సర్వే నంబర్లు ఏరియాలు అన్నీ కూడా ఎకరాల విస్తీర్ణం అన్నీ కూడా ఫైనల్ చేసి 3D నోటిఫికేషన్ కూడా సార్ 80% భూములకు 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం సార్ మేము ఉన్నప్పుడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు 15 నెలలు అయింది సార్. 15 నెలల్లో ఇప్పటికి సార్ ఒక్క ఎకరం కూడా భూసేకరణ జరగలేదు సార్. ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి ఈ రోజు మట్టికి సార్. అట్లనే ఏమైంది, మధ్యలో వాళ్ళు టెండర్ పిలిచినారు సార్. టెండర్ పిలిచిన రోజు ఎప్పుడు డిసెంబర్ 28 నాడు టెండర్ పిలిచినారు. 45 రోజులు టైం ఇచ్చి ఫిబ్రవరి 17 ఓపెన్ అవుతుంది టెండర్. డిసెంబర్ 28 నాడు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫిబ్రవరిలో RRR వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పటికీ సార్ టెండరే ఓపెన్ కాలేదు సార్. టెండర్ కూడా పోస్ట్పోన్ చేసిరు సార్. మళ్ళీ రెండోసారి పోస్ట్పోన్ చేసిరు సార్ ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి NH నెంబర్ రాలేదు సార్. ఇంకా NH నెంబర్ రాకపోతే ల్యాండ్ అక్విజిషన్ NH యాక్ట్ ప్రకారం చేయాలి సార్. NH నంబరే రాకపోతే NH యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ అక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించినాం. పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే NH వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ గౌరవ మంత్రి గారు నేను అన్నారు ఈ హ్యామ్ ద్వారా మేము రోడ్లు డెవలప్ చేస్తాం. వాళ్ళు అన్నది ఏంటంటే 17,000 కిలోమీటర్లు బడ్జెట్ బుక్లో పెట్టినారు. 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లు పెట్టి 2028 లోపు అంటే 3 సంవత్సరాల లోపు మేము రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామన్న మాట చెప్పినారు. వి వెల్కమ్, సంతోషం. అయితే అధ్యక్ష దీంట్లో ఏంది, మళ్ళా ఇవాళ పద్దులలో బడ్జెట్ ప్రసంగంలో ఒకటి ఉన్నది అధ్యక్ష, పద్దులలో ఒకటి వచ్చింది. ఆర్థిక మంత్రి గారు కూడా సెటరేట్ చేసుకోండి. బడ్జెట్ ప్రసంగంలోనేమో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లని R&B దాంట్లో ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ R&B పద్దులనేమో 12,000 కిలోమీటర్లని ఇచ్చినారు. సరే లేటెస్ట్ టేక్ 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో ఏమున్నది అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే 40% స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాము, 60% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అధ్యక్ష ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకరా, లేదు పెట్టుబడిదారా, లేదు కాంట్రాక్టరే పైసలు పెడతారా, ఇది క్లారిఫై చేయాలి మంత్రి గారు వారి సమాధానంలో. అయితే ఈ 40% ఇప్పుడు 12,000 కిలోమీటర్లకు అధ్యక్ష 19,720 కోట్లు అయితే సుమారుగా. 40% అంటే 7,904 కోట్లు వీళ్ళు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఏమన్నారు, మొదటి దఫా 4,600 కిలోమీటర్లు, రెండో సంవత్సరం 4,600 కిలోమీటర్లు, మూడో సంవత్సరం 2,800 కిలోమీటర్లు. అంటే మొదటి సంవత్సరం 4,600 కిలోమీటర్లకు వీళ్ళు బడ్జెట్లో పెట్టవలసిన డబ్బు 3,029 కోట్లు. వీళ్ళ హామ్ మోడల్లో చేయాలనుకున్నది 3,029 కోట్లు పెట్టాల్సింది వీళ్ళు కేవలం ఈ బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. మొదటి సంవత్సరమే మీరు హామ్ మోడల్లో డెవలప్ చేస్తా అనుకున్న దాంట్లో మొదటి సంవత్సరమే మీరు 40% బడ్జెట్ నుంచి పెట్టే దాంట్లో మీరు 3,029 కోట్లు పెట్టేది 500 కోట్లే పెట్టి 2,529 షార్ట్ చేస్తే మరి మొదటి సంవత్సరమే కేటాయింపులు లేకపోతే మీరు అనుకున్న టార్గెట్ ఎట్లా ముందటికి పోతారు? మరి ఇది ఎవరి కోసం, ఇది మీరు చెప్పేది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి అధ్యక్ష. అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1.5 అవుతుంది ఈరోజు.
ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము ఆర్టీసీ లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఆ లోన్ తీసుకున్న డబ్బులతోటి మేము కాంట్రాక్టర్లకు ఇస్తాం, ఇంట్రెస్ట్ మేము అన్ని మళ్ళీ బ్యాంకు కట్టుకుంటారు, గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కట్టుకుంటారు. ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అయ్యే ఖర్చు కిలోమీటర్కి ఎంతైతే అవుతుందో అంతల్నే అవుతుందా? ఆ మోడల్లో పెరుగుతుందా? ఒకవేళ పెరిగితే ఈ హామ్ మోడల్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయ్యి కాంట్రాక్టర్ లాభాల కోసం ఈ హామ్ మోడల్కి పోయి ప్రజల మీద భారం మోపి జనరేషన్స్ మీద భారం మోపే విధానాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే రెండవది, నేను పద్దుల బుక్లో చూసిన రిన్యువల్స్ కూడా ఈ హామ్ మోడల్లో తీసుకుంటామని అంటున్నారు. అధ్యక్ష, జనరల్గా హ్యామ్ మోడల్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్ వాళ్ళు చేసేది ఎట్లుంటుందంటే వాళ్ళు పెద్ద పెద్ద రోడ్స్ ఇంపార్టెంట్ హ్యామ్ మోడల్లో చేస్తారు. ఈ రిన్యువల్స్ అనేటి ఇది చేయడం కరెక్ట్ కాదు. సరే, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, దాన్ని మేము చేయలేం. అయితే నా సూచన ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు కొన్ని పాత రోడ్లు ఉంటాయి, మేము అప్పటికే 6 ఏళ్లకు ఒకసారి రిన్యువల్ చేసినవి ఉంటాయి, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో మీరు రిన్యువల్ చేసేది ఆ పాత రోడ్లకు మినిమం గ్యాప్ 6 సంవత్సరాలు పెట్టండి దయచేసి. 6 సంవత్సరాల కంటే మొదలు మీరు చేయకండి, ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. 2, ఏవైతే మేము సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో, మేము కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో అవిటికి 10 సంవత్సరాల దాకా ఈ హామ్ మోడల్లో రిన్యువల్ చేయకండి, ఎందుకంటే అవసరం లేదు, అది కొత్తగా రీకన్స్ట్రక్ట్ అయిన రోడ్డు కాబట్టి ఈ సూచన నేను మంత్రి గారికి ఇస్తా ఉన్నా. ప్రజల మీద భారం పడకుండా ఉండటానికే నేను సూచన ఇస్తున్నా అని చెప్పి తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే అధ్యక్ష, ఈ ఆర్ఎన్బి పద్దులో పోయిన సంవత్సరం 5,790 కోట్ల రూపాయలు పెట్టినారు అధ్యక్ష, లాస్ట్ ఇయర్ మొత్తం బడ్జెట్. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే సాలరీస్ అవి తీసేస్తే, సాలరీస్ 953 కోట్లు తీసేస్తే 4,837 కోట్లు వర్క్స్ కోసం. నాకున్న సమాచారం ప్రకారం లాస్ట్ బడ్జెట్లో 4,837 కోట్లు వర్క్స్ కోసం బడ్జెట్లో పెడితే మీరు రిలీజ్ చేసింది, ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది సుమారు 1000 కోట్ల రూపాయలు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మంత్రి గారిని వాళ్ళ సమాధానంలో నన్ను కరెక్ట్ చేయండి, కరెక్ట్ ఎంత రిలీజ్ చేసినారో చెప్పమనండి. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా లాస్ట్ బడ్జెట్లో 1,525 కోట్లు పెట్టినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ₹1 దాంట్లో ఖర్చు చేయలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 1,525 కోట్లు పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇవాళ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్వియేషన్కి దాదాపు 3,000 కోట్లు కావాలి. అంటే మొత్తం 5,800, 5,700 కోట్లు ఉంది, దాంట్లో సగం తీసుకుంటే దాదాపు 3,000 కోట్లు కావాలి. మీరు పెట్టిందేమో 1,525 కోట్లు, సగమే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కాదన్నట్టే కదా లెక్క. దీని ప్రకారం దీనికి సమాధానం చెప్పాలి మంత్రిగా. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు RRR. ఇప్పటిదాకా 1 ఎకరం ల్యాండ్ ఎక్వియేషన్ చేయలేదు, ₹1 రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3,000 కోట్లు అవసరం ఉంటే 1,525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వియేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా RRR దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి, దానికైతే 0. అంటే RRR దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వియేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే ఈ బడ్జెట్లో మొత్తం 5,907 కోట్ల రూపాయలు పెట్టినారు. దీంట్లో జీతాల ఖర్చు పోను 972 కోట్లు ఖర్చు పోను, 4,935 కోట్ల రూపాయలు వర్క్స్ మీద పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళు పెట్టింది 4,935 కోట్లు.
పాత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి దాదాపుగా అవి పూర్తి కావాలంటే ఒక 5-6 వేల కోట్లు కావాలి. అట్లనే ఈ 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వివిధ మంజూరు చేసింది. నాకు నా దృష్టికి వచ్చినాయి నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. అంటే ఈ బడ్జెట్ బుక్లో చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా. రోడ్స్కి 3,725 కోట్లు, కోర్టు బిల్డింగ్లకు 972 కోట్లు, త్రిపుల్ ల్యాండ్ ఎక్వియేషన్కి 1,525 కోట్లు, అట్లనే హైకోర్టుకు శాంక్షన్ చేసుకున్నారు అధ్యక్ష 2,500 కోట్లు. అట్లా 8,722 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంజూరు చేసిన వీటికే కావాలి. పాత ప్రభుత్వం ఆన్గోయింగ్ వర్క్స్కు 5,000 కోట్లు. ఈ రెండు కలిపితే 13,722 కోట్లు కావాలి. అట్లనే వీళ్ళు హామ్ మోడల్లో డెవలప్ చేయడానికి పోతే డబ్బులతో డెవలప్ చేయడానికి పోతే దానికి కావాల్సిన మొదటి సంవత్సరం 40% బడ్జెట్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బు 3,029 కోట్లలో వీళ్ళు 500 ఇచ్చారు కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా 2,529 కోట్లు కావాలి. అంటే మొత్తంగా కావాల్సింది 16,251 కోట్లు, వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది 4,935 కోట్లు. అంటే డిఫిషియట్ 11,316 కోట్ల రూపాయల డిఫిషియట్ ఉన్నది. అంటే ఇట్లనే ఇదే బడ్జెట్ ప్రకారం వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, ఇంకా 2 బడ్జెట్లు పెట్టేది ఉన్నది వీళ్ళకి. అంటే ఆ 2 బడ్జెట్లలో 5,000 కోట్లు పెడితే ఇప్పుడు 11,000 కోట్లు డిఫిషియట్, ఆ 2 బడ్జెట్ల పైసలు కూడా దీనికే పోతాయి అధ్యక్ష. ఇంకా కొత్తవి ఎక్కడ కూడా రోడ్లు తీసుకునే అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఇక మొత్తం 3 సంవత్సరాలు ఇదే దీంతోటే పోతుంది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్, మేము మంజూరు చేసినాయి వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం, కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము, శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజల ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా, ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇది నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో, ప్లంబరో, పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన, టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. ఇది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని, R&B శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడ్ ఒకటి, అట్లనే సిరిసిల్లలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభకు చెప్పిన, మీకు కూడా చెప్పిన, మీకు తప్పకుండా ఈ పేపర్లన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి, దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమానండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 minutes చెప్పేస్తే
2 minutes సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేసి సార్ ఎందుకు సార్ ఇప్పుడు సమాధానాలు చెప్పమనండి సార్, సమాధానాలు చెప్పమనండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్, కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా RRR సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా నిన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలియదు, తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇక రెండవ విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ ఎలక్షన్ల ముందు మీరు RRR గురించి ఇవన్నీ మాట్లాడితే, రోడ్లు మీరు వేసినామని మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరికి వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ORR అమ్ముకున్న వాళ్ళు RRR గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా RRR రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము, అది మేము చేసినాం 80%. మీరు తర్వాత వేయాల్సింది అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం, అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్ సార్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా, నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం. నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం, మేము చేసిన పనులు చూపిస్తా నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ ఈ టూరిజంలో సార్ 2025-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. సార్ ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో
ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు, ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరి టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే ఈ హోటల్స్ ఇది పద్దులనే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష. టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో. అట్లనే ఈ టూరిజంలో ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది. ఆ అడుగులు కూడా పడ్డాయట. అయితే ఇది మంచిది కాదు. ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా టూరిజంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం మరి మంచిది కాదు. మరి దాని వెనకాల ఏం మతలబు ఉన్నది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. పాపం వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరగనీయకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. అట్లనే ఈ మహబూబ్నగర్ ములిగే కాకుండా మంత్రి గారిని మా వైపు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి. ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. మేము మొన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. కాబట్టి అక్కడ నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి, అది వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్టనే అధ్యక్ష బాసర సరస్వతి ఆలయం తమరికి తెలుసు. ఇదేంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నేషనల్ హైవే మీద ఉంటుంది అధ్యక్ష. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి బాసరకు లింక్ ఉంటుంది అధ్యక్ష. నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇలా టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ అక్కడి నుంచి ఒక బోటును పెడితే, బోట్ సౌకర్యం పెడితే బాసర దానిక టూరిస్టులు ఇది ప్లస్ బాసరని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయొచ్చు. బాసర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ బోటు విషయం కూడా ఆలోచన చేసి క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఎండోన్మెంట్లో 2025-26కి 241 crores పెట్టినారు అధ్యక్ష. మరి లాస్ట్ ఇయర్ ఏమో 237 crores పెట్టినారు. 241 crores పెట్టినారు కానీ రిలీజెస్ అంతగా లేవు ఎండోన్మెంట్స్లో. ఎందుకంటే ఇది ప్రజల నమ్మకానికి సంబంధించినటువంటి అంశం. సమాజానికి ఆధ్యాత్మిక పెంచాల్సిన అవసరం ఉన్నది. ధార్మిక విషయంలో సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది. హిందూ దేవాలయాల అభివృద్ధి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్న డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మరి దీనికి ఫండ్స్ వెంటనే రిలీజ్ చేయాలి. మరి మీకు తెలుసు కేసీఆర్ గారు బడ్జెట్ నుంచే యాదగిరిగుట్ట బ్రహ్మాండంగా 2000 కోట్ల రూపాయలతోటి యాదగిరిగుట్ట గుడి ప్లస్ కాంప్లెక్స్ అంతా కలిపి మరి తీసుకున్నారు. అట్లనే బాసర సరస్వతి దేవాలయం, భద్రాద్రి రామాలయ దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇట్లన్నిటికి కూడా బడ్జెట్ నుంటే నిధులు పోయినాయి. మరి గ్రామాల్లో కూడా చాలా దేవాలయాలు ఇటు స్టేట్ బడ్జెట్ నుంచి అటు CGF నుంచి కూడా అప్పుడు డెవలప్ అవ్వడం జరిగింది. మరి కొండగొట్ట ఆంజనేయ స్వామి వారికి కూడా ప్లాన్ చేసినాం, చేయలేకపోయినామని మేము 600 కోట్ల రూపాయలతోటి ప్లాన్ చేసినాం. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే అధ్యక్ష ఈ బ్రాహ్మణ పరిషత్తు మేము 200 కోట్లతో ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఇచ్చి బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ గారు పాటుపడ్డారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బ్రాహ్మణ పరిషత్కి ఫండ్స్ ఏం రిలీజ్ కాలేదు. విదేశీ స్కాలర్షిప్లో ఆ బ్రాహ్మణ పిల్లలు ఒక 300 మంది ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి వచ్చి ఉన్నది. రెండో ఇన్స్టాల్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. పాపం విదేశాల్లో ఉన్నారు వాళ్ళు. అది ఇమీడియట్గా ఒక 30 crores ఉంది, అది రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.
అట్లనే కొత్త వారు కూడా 344 మంది ఈ స్కాలర్షిప్ కోసం, విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా త్రూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ, ఈ దేవాలయాల విషయంలో మరి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చాలా అంటే ఎట్లున్నదంటే అధ్యక్ష, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉదాహరణకు అధ్యక్ష, ఈ స్టేట్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఉంటుంది. ఉదాహరణకు మా నియోజకవర్గంలో 35 టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక 50 టెంపుల్ 10 ఇయర్స్లో కట్టాము. ఇప్పుడు ఒక 35 టెంపుల్ వివిధ దశల్లో ఉన్నాయి. చిన్న చిన్న అన్ని వీకర్ సెక్షన్ టెంపుల్స్ 10 లక్షలు 15 లక్షలు ఆ టైప్ టెంపుల్స్ ఎక్కువ మట్టుకుంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఏముందంటే అధ్యక్ష, కొన్ని ఏ స్టేజ్లో ఉంటాయంటే వర్క్ నడుస్తూ ఉన్నాయి కానీ కొద్దిగా డబ్బుల ఇబ్బంది అయ్యి బిల్స్ రాక ఆగిపోయినవి ఉన్నాయి. అట్లా నా నియోజకవర్గంలో 8 ఉన్నాయి అధ్యక్ష, అవుట్ ఆఫ్ 35లో. అట్లనే కొన్నేమో టెండర్ అవుతుంది కానీ అగ్రిమెంట్లు ఇంకా చేయలేదు అధ్యక్ష. టెండర్ అయినవి ఉన్నాయి, అగ్రిమెంట్లు చేయలేదు. అట్లా ఒక 9 ఉన్నాయి అధ్యక్ష. కొన్నేమో టెండర్ ఇన్వైట్ చేయాల్సినవి ఉన్నాయి అధ్యక్ష, అట్లా 17 ఉన్నాయి అధ్యక్ష. శాంక్షన్ అయింది, టెండర్ ఇన్వైట్ చేయాలి. ఇట్లా వివిధ దశల్లో ఈ గుడుల నిర్మాణం అనేది ఆగిపోయి ఉన్నది. అవి కూడా తొందరగా క్లియర్ చేయాలి, నా నియోజకవర్గం కూడా క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా అట్లనే అధ్యక్ష శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే స్పోర్ట్స్ అధ్యక్ష, మరి స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి అయిపోయినా సార్ 2 మినిట్స్ స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి మరి ఇంట్రెస్ట్ ఉన్న మాట అని చెప్తున్నారు. చాలా మంచిది, మంచి పరిణామం. మరి దాంట్లో అలొకేషన్ వచ్చి 536 crores ఇచ్చినారు. మరి ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు మరి సపోర్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ పాలసీలు ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాను. ఒలింపిక్స్ పెడతామని ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి నిజంగానే పెడితే అందరికీ సంతోషం. మరి సీఎం గారు మాట కంటా ఉన్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి ఈ స్టేట్లో. మరి ఒలింపిక్స్ పెట్టాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అట్లనే నా బాల్కొండ నియోజకవర్గంలో అధ్యక్ష, కమ్మరిపల్లిలో 2.5 కోట్లతో ఒకటి చేయడం గట్టి ఉన్నది. దానికి కాంపౌండ్ వాళ్ళు లేక అది మిస్యూజ్ అవుతూ ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, నేనే 5-6 మాట్లాడుతున్నా అధ్యక్ష, అయిపోతున్నది, ఇంకొక 2 ఉన్నాయి. అట్లే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు. 2023లో 1471 కోట్లు ఉండేది అధ్యక్ష, మేము అలొకేట్ చేసింది. 2024 వచ్చే మటుకు 1064 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 400 కోట్లు తక్కువ చేసినారు 2024లో. మళ్ళా ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక 40 కోట్లు తక్కువ చేసినారు. అంటే 2025లో 1023 కోట్లు వచ్చింది. అంటే 1471 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చింది. 450 కోట్లు తక్కువ చేస్తూ వచ్చినారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటా ఉన్నారు. పర్యావరణ సమతుల్యం కావచ్చు, గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు, మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి ఇట్లా తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి. ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు, వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్వైరన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష, ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం, అడవులను ఫారెస్ట్ రీజనరేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం, ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నెవరింద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా
కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడుగులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీన్ని శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, క్యాంపా ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం, ఈ ఫారెస్ట్ రీజనరేషన్ కోసం, చెట్లు పెంచడానికి కోసం ఆ క్యాంపా ఫండ్స్ వాడుకోండి. అట్లనే మరి నిధులు తక్కువ చేయకుండా అవకాశం ఉంటే ఈ విభాగంలో పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ధతి అధ్యక్ష. ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష. ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే అన్నారు ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక్క నిమిషం వెంకన్న సార్, చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాం. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ హయాంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్ని వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పాను. కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడుతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఏంది అధ్యక్ష ఇది? మేమేం చెప్పినాం? లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాన్ని అటెండర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు. దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు.
అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను నిర్ణయిస్తున్నాను. సార్ అది 270 కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్. దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేసుకోండి, వెరిఫై చేపియండి సార్. సార్ అట్లనే వెరిఫై చేపియండి సార్. 1 మినిట్ ఒక్క నిమిషం 1 మినిట్ మీరు ఏ రోడ్డు చూడండి, ఏ ఊరు చూడండి. అయితే నేను చెప్పినాను సార్, అదే చెప్తున్నాను సార్. 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్, అది లెక్కల్లో ఉన్నది. ఈ 7% గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి 1% కూడా ఉండదు సార్. 5% ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో, ఫారెస్ట్ని సీడ్లు పోసి ఫారెస్ట్ని ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా 6% అవే ఉంటాయి సార్. ఇవన్నీ ఒక 1-2% ఉంటాయి సార్. 5% ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్. అనేక అవార్డులు వచ్చినాయి సార్ హరితహారం ప్రోగ్రామ్కి. సరే మీరు చెప్పింది అదేదైనా ఉంటే ప్రభుత్వానితో చేపియండి సార్. 1. 2 సార్, శ్రీధర్ బాబు గారు చాలా చిలక పలుకులు పలికినారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదే అధ్యక్ష, బెల్ట్ షాపులు తీసేయాలి. అట్లనే ఆదాయం 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపురేది ఉంటుంది సార్? ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్. 12,000 కోట్లు పెంచడం, అయితే ప్రజల్ని మందు ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ 2 విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి. బెల్ట్ షాపులు ఎత్తేయాలి. ఈ 12,000 కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దాదాపు 1 మినిట్ ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయానికి వస్తే అసలు ఎక్సైజు ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా 9,000 కోట్ల అధ్యక్ష. సుమారుగా అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. అంటే 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాలా, 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? నెంబర్ 1. రెండవది, వారు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 రూపీస్, 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసిర్రు. 12,000 కోట్లలో 9,000 కోట్లు 34,000 ఆదాయం రాంగా, 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ ఒక 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది. దానిపైన ఓన్లీ 4,000 crores చూపించడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇవన్నీ ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెంచినరు? ఎవరి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది? ఎవరి ఇటువంటి అలవాట్లు నేర్పింది? అధ్యక్ష రెండవది అధ్యక్ష, మరి వాస్తవ పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ ఆదాయం పెంచారు.
ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13-14 మాసాల్లో 1% కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు. రెండవది, మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష, మరి 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లది 34,000 కోట్లు, 25,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 400%, సబ్జెక్టు కరెక్షన్, ఆల్మోస్ట్ 400%. 10 సంవత్సరాలు 400% అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 40%. మీరు చూపించినటువంటి 34,000 కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే మరి 34,000 కోట్లు 40% ఎంత అధ్యక్ష? ఎంత అధ్యక్ష? ఆల్మోస్ట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే 35-18 50,000 కోట్లు కావాలా. ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పెరగలేదు, ఇంకా కొంత తగ్గింది. రెండోది అధ్యక్ష, ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెంచుతారంటే 1% కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే, రెండవది అధ్యక్ష, ఏదైతే అంటే పిల్ఫరేజ్, ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఫామ్ హౌజులలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్గా సప్లై చేసేది కావచ్చు, అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, అంటే ఏదైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం. ఆ సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినాం. దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కాల్సింది, అంటే పవర్ కన్సంప్షన్ ఎంత అయింది, యాక్చువల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కెపాసిటీ ఎంత, అంటే ఇల్లీగల్ అయిందా, అంటే వీటి ద్వారా టోటల్గా అట్లాగే చెక్ పోస్ట్ బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా చేసే ద్వారా ₹1 పెంచకుండా, ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ను అరికట్టే దానిలో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం 400% ట్యాక్స్లు పెంచింది. మాట్లాడితే అర్థం ఉండాలి వచ్చా, ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమో న్యాయం ఉంది అధ్యక్ష? ఇదే కాదు, ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటా ఉన్నాయి, ప్రచారం ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. అధ్యక్ష ఇంకో మాట, నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతిదానికి కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు, గౌరవ సభ్యులు అవకాశం ఇస్తా సార్, మీరు నాకు అవకాశం ఇచ్చింది, మరి తర్వాత దీన్ని క్లారిఫై. సార్, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో, ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండ్రు సభకు, ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు. మా శ్రీధర్ బాబు కాదు. అందుకే అధ్యక్ష, నేను సబ్జెక్ట్లో పోతున్నా. ఇంతకుముందు ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు. కన్సర్న్ మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం, ఆ చిలక పలుకు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను. నేను ఒకటి 2 విషయాలు. ఒకటి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఎందుకంటే మా సభ్యులు నేను డిమాండ్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. ఏదో మొత్తం 10 ఏళ్ళ బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతుంది. నాకు ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్ డౌన్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక 15 నెలల్లో చేసి చూపించినాం. అది శాంక్షన్స్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి.
రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. మా జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట. బాగ్రా నగర్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం కానివ్వండి, అటు సాగర్ కానివ్వండి, ఏ డ్యాములు కట్టినా ఏది వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచన విషయం. అలాగే ఆనకట్టలే కాదు, రోడ్లు కూడా దేవాలయం లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేశారు. మన ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టినవాడు అధ్యక్ష, ₹1 పెడితే తిరిగి మనకు ₹3 వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ గ్రామాలలో రోడ్లు ఉంటే పరిశ్రమలు రావడం, లోకల్గా ఎంప్లాయ్మెంట్ రావడం. ఇలా నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 2 గంటలు పడుతున్నది. అదే రేపు 6 లేన్గా ఇవాళ మేము ఒత్తిడి తీసుకొచ్చి టెండర్స్ చేసి తీసుకొచ్చినాం. వాళ్ళు అప్పుడెప్పుడు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గురించి మాట్లాడలే. నేను జిఎంఆర్ని తీసేపించి కొత్త డిపిఆర్ చేయించి 3వ నెలలో టెండర్ పిలుస్తున్నాం. అదే 40-50 నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, పని చూసుకొని మనం నల్గొండకి వెళ్ళిపోతాం. ఇవాళ అందరూ కూడా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్తో పాటు ఇవాళ 4 ఎందుకు వచ్చింది అధ్యక్ష? నీకు రోడ్ ఫెసిలిటీ మంచిగా ఉంటే పని చూసుకొని మళ్ళీ కరీంనగర్కో నిజామాబాద్కో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆలోచించి ముందు చూపుతోని ఒక హ్యామ్ ప్రాజెక్టు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHA వారు మొదట హ్యామ్ ప్రాజెక్ట్ టేక్. దాని ద్వారా మేము కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇచ్చి నాకు ఈ రోడ్డు కావాలి ఈ రోడ్డు కావాలి కాదు. ఇవాళ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో ఎన్ని రోడ్లు వేసుకుంటూ తర్వాత నా స్పీచ్లో చెప్తాను. నేను ఫామ్ హౌస్కి ఏవి 600-700 కోట్లు తీసుకున్నో డీటెయిల్ మీకు వర్క్ వైజ్ చెప్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే వారు గంట 10 నిమిషాలు సభనితో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టించిన కానీ ఈ విషయాలు చెప్తున్నాను. నల్గొండలో చేపట్టిన వర్క్స్ అన్ని కూడా TUFIDC మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేపట్టిన రోడ్లు అయ్యాయి. నేను నల్గొండ నిన్ననే వచ్చిన అధ్యక్ష, నల్గొండ టు దేవరకొండ ఢిల్లీ డబుల్ రోడ్ వేసినట్టు. నేను రోజు నిన్న కూడా ఆ ఏరియాకు వేసిన దాన్ని నేను మొన్న ఒక నెల కింద దాన్ని డబుల్గా మార్చి రోడ్ వేయించినా ఇంకా బిల్లు కూడా ఇవ్వలేము. అంటే వారు చెప్పిన ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబద్ధాలని చెప్పకూడదు, కానీ కొత్తగా ఎమ్మెల్యే 5 ఏళ్ళు R&B మినిస్టర్ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కూడా బాధ అనిపించింది నాకు. ఇవాళ 15 నెలలుగా RRR సంబంధించి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు RRR మీద, కానీ చెప్పవలసిన బాధ్యత నాకున్నది. RRR సంబంధించి వీళ్ళు చేసింది అధ్యక్ష, ఆ రోజు ఓన్లీ పేపర్ అడ్వైజ్ ఇచ్చి 3A వాళ్ళ టైంలో ఇచ్చిండు. 2017లో డిక్లేర్ చేసిండు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఢిల్లీ పోవాలా లేక నుంచి ఇక్కడున్న నేషనల్ ఆఫీసర్ పిలిపామంటే పిలిపిస్తా. 161AA నెంబర్ ఇచ్చిందా లేదా? అప్పుడే ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎందుకు అప్రూవల్ కాలే? ఎందుకు రాలంటే ప్యాటేసి చెప్పని తర్వాత తెలుసుకున్నాను. 5 ఏళ్ళు R&B మినిస్టర్ను నేనై 15 నెలలు అయింది. 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది. 12 నెలల్లో ఎన్ని వేల కోట్ల వర్క్ పిలిచినావు, ఎన్ని గ్రౌండ్ అయినావు, నువ్వు పోయి తెలంగాణ తిరిగిరా. ఒకటే ప్రతిపక్షంగా రాగా ఒక తీరాగా అధికారం. ప్యాటేసి అంటే ప్రాజెక్ట్ అలైన్మెంట్ అండ్ టెక్నికల్ అప్రూవల్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నది. ప్యాటేసీలో అప్రూవ్ అయితే తప్ప మేము పే చేయలేము రైతులకు. 88% జనవరి 2025 వరకు 88% కాన్సెంట్ తీసుకున్నాం రైతుల దగ్గర. ఎప్పుడైతే ప్యాటేసి ఈ అప్రూవల్ మన 11th రోజు గడ్కరీ గారు కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే తప్పకుండా ఈ 2 monthsలో క్యాబినెట్లో అప్రూవ్ కావాలి, నేను చేపిస్తాను నేను అని చెప్పి వారు అందరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్ ముందనే 2 hours రివ్యూలో చెప్పాను అని ఒకటి అడుగుతున్నా. 2017లో దీనికి కొత్త నెంబర్ ఇచ్చి రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు తర్వాత దాదాపు 6 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు రీజనల్ లింక్ రోడ్ కూడా ఓన్లీ 3A వరకే మీరు అనౌన్స్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఒక్కసారి ఆ రోడ్డు గురించి కానీ ఎందుకు మాట్లాడలే? ఇవాళ 2000 కోట్లు లోన్ తీసుకుని అక్కడ ఉన్నాయి. 1500 కోట్లు బడ్జెట్లో మేము పెట్టాం.
ఇవాళ ఎంత దాని గురించి ఎంత స్పీడప్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి. మొన్న పోయినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసినాం. దాంతోపాటు మీరు సదరన్ పార్ట్ గురించి జరిగింది, మీరు నార్దర్న్ పార్ట్ గురించే పట్టించుకుని దీని మీద కూడా దానికి ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా అలాట్మెంట్ కూడా ఫిక్స్ చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తున్నాం. రెండవది అధ్యక్ష, గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు స్టేట్లో సంబంధించిన మీరు వేసిన రోడ్లు వివరాలు తర్వాత చెప్తాను. కానీ మీరు ఒకటే, మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు కావాలని కానీ 6 లేన్గా ఇవి ఇలా కల్వకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం ప్రతిపాదన పంపించి దాన్ని గడ్కరీ గారు కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయాలి. తప్పకుండా దాదాపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఏ విధంగా హైదరాబాద్ విజయవాడని డిపిఆర్ టెండర్ పిలిపించినాం. జిఎంఆర్ దాన్ని ఎప్పుడైతే ఆయన కోర్టుకు పోయిండో దాని కోర్టులో పోయి స్క్రాచ్ చేయించి ఈరోజు ఆయన రిటర్న్ చేసి నేషనల్ హైవేని మేనేజ్ చేస్తూ 6 లేన్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చెప్పకున్నా పర్వాలేదు, ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. మీరు అన్నట్టు మాది ఏదో టెంపరీగా మేము ఆలోచించే విధానం కాదు, పర్మనెంట్గా ఇంతమంది చెప్పిన రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్. ఇంకెప్పుడు గతంలో నేను ఎప్పుడు చెప్తున్నా అధ్యక్ష, గౌరవ కేంద్ర గడ్కరీ గారు కూడా పోయినప్పుడు మాట్లాడుతాను. నేను డిస్కస్ చేసినప్పుడు చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు లాస్ట్ 5 years అమెరికా ఈజ్ గ్రేట్ అని ఎందుకంటారు అధ్యక్ష? అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని. అమెరికాలో రోడ్స్ బాగున్నాయి కాబట్టి అమెరికా ఆ విధంగా డెవలప్ అయిందని చెప్పి ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పిన మాట. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసినా డ్యాములు కట్టినా ఇది ప్రజల కోసం తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ వినేది. అందుకనే మేము ఎక్కువ పోకుండా మీరు చెప్పిన తప్పు కాబట్టి నేను 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న గౌరవ సభ్యులు ఈ విధంగా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ నా స్పీచ్లో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అధికారం పోగానే మొత్తం 15 నెలలలో మొత్తం ఏదో మేము ఏం చేయలే అంటే, అసలు భారతదేశంలో డ్యాములు వేసినా ఓఆర్ఆర్ కట్టినా మీ సభ్యులు గంటన్నర మాట్లాడి మీరు లేరు. ఆ దర్శనం బయటికి వెళ్ళింది. ఎందుకంటే మీరు గంటన్నర మాట్లాడండి. మినిస్టర్గా నాకు బాధ్యత ఉండదు అధ్యక్ష. అయినా మీరు సీనియర్ సభ్యుని మొత్తం సీనియర్ సభ్యు ఒక సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మూడు కాన్సెల్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, అక్కడ మంత్రి అడవులలో బ్రిడ్జిలు లేవు, పెద్దపల్లిలో బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు చల్లకుండా సరిపోద్దా? మేము అట్లా కాదు అధ్యక్ష. మీకు కావాలంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఏం కావాలో చెప్పండి, అది కూడా శాంక్షన్ చేస్తాం. హ్యామ్లో టేకప్ చేసేది పార్టీలకు అతీతంగా తెలంగాణలో బెస్ట్ రోడ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు నా స్పీచ్లో చెప్తాను. శ్రీ మేడిపల్లి సత్యం గారు. మీ పేరు ప్రస్తావనకు రాలేదు, మిమ్మల్ని ఏమనలేదు.